ప్రతిభ ఉన్నోడికి ఒక్క అవకాశం చాలు. కుంభస్థలం కొట్టడానికి, చరిత్ర తిరగరాయడానికి, నవశకాన్ని ఆరంభించడానికి జస్ట్ ఒక్క ఛాయిస్ చాలు. టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మకు ఇది సరిగ్గా సెట్ అవుతుంది. అతడు తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చెలరేగుతున్నాడు. వరుసగా బిగ్ నాక్స్తో టీమిండియాలో తన స్థానాన్ని పదిలం చేసుకునే దిశగా పరుగులు పెడుతున్నాడు. రీసెంట్గా ఇంగ్లాండ్తో సిరీస్లో 37 బంతుల్లో సెంచరీ బాదేసి తానే ఫ్యూచర్ స్టార్నని నిరూపించుకున్నాడు. అలాంటోడికి మరో లక్కీ ఛాన్స్ వరించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అభిషేక్ శర్మకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ బంపర్ ఆఫర్ ఇచ్చిందని తెలుస్తుంది. ఐపీఎల్ 2025 SRHకు వైస్ కెప్టెన్గా అభిషేక్ శర్మను ఎంపిక చేశారని సమాచారం. అభిషేక్కు కావ్య పాప వైస్ కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చిందని క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. అదిరిపోయే ఆరంభాలు అందిస్తూ టీం విజయాల్లో కీలకంగా మారడం, నిలకడగా పరుగులు చేయడం, గేమ్ అవేర్నెస్, ఒంటి చేత్తో ఫలితాన్ని తారుమారు చేయడం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటూ ఆటపై ధ్యాస పెట్టడం, తోటి ఆటగాళ్లతో కలిసిపోవడం లాంటి లక్షణాలు వైస్ కెప్టెన్సీకి అభిషేక్ బెస్ట్ ఛాయిస్గా నిలబెట్టాయని తెలుస్తుంది. సన్ రైజర్స్ సారథి ప్యాట్ కామిన్స్ ప్రస్తుతం చిలమండ గాయంతో బాధపడుతున్నాడు. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్న కంగారు స్టార్ ఐపీఎల్ కొత్త సీజన్లోనూ ఆడడం అనుమానంగా మారింది. దీంతో వచ్చే సీజన్ కోసం కొత్త కెప్టెన్తో పాటు వైస్ కెప్టెన్ను ఎంపిక చేసే పనిలో పడిందంట SRH. అందులో భాగంగానే అభిషేక్కు వైస్ కెప్టెన్సీ ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అతడికి గాని ఆ పోస్ట్ ఇస్తే క్రమంగా సారథ్యం అలవాటు అవుతుంది. ఆ తర్వాత నేరుగా కెప్టెన్ అవ్వచ్చు. అంతర్జాతీయ మ్యాచుల్లో మరింత నిలకడగా ఆడుతూ పోతే భారత్కు భవిష్యత్తు సారథి అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. మరి అభిషేక్ శర్మ రాత మారుతుందో లేదో చూడాలి.